అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. పశ్చిమాసియాలో కొనసాగుతున్న టెన్షన్ వాతావరణం, బాంబుల మోతలు, మిసైళ్ల శబ్దాలతో ఉక్కిరిబిక్కిరి కనబడుతుంది. ఇక ఇరాన్తో పాటుగా లెబనాన్ రాజధానులపైన అమెరికా, ఇజ్రాయెల్ దాడులు తీవ్రతను పెంచాయి. ఇరాన్ రహస్య అణు ప్రాజెక్టు ధ్వంసమైనట్లు ఇజ్రాయెల్ వెల్లడించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మింజా దైహేలో రహస్య అణుస్థావరం ఉన్నట్లుగా కూడా వెల్లడించింది. హార్మూర్ జలసంధిపై తమకు పూర్తి నియంత్రణ ఉందంటూ కూడా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా మొజాతి ఖమేనీ, అదేవిధంగా ఆయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడిన. ఈ నేపథ్యంలో మొజాబాకు సంబంధించినటువంటి ఎన్నుకోవడం వెనుక ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ఒత్తిడి తీవ్రంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఖమేనీ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించినటువంటి ఆయన కుమారుడు ఖమేనీ తరహాలోనే చురుకైనటువంటి నేతగా గుర్తింపు పొందారు. మొస్తాబా ఖమేనీ చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. ఇటు ఇరాన్లోని మషాద్ నగరంలో ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మషాద్ నగరంలో జన్మించారు అయతుల్లా అలీ ఖమేనీ. అదేవిధంగా ఇమాం రజా మసీద్ వద్దే ఖమేనీ యొక్క తండ్రి యొక్క సమాధి ఉండబోతుంది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం యుద్ధ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఇరాన్లో మాత్రం ఒకవైపు అంత్యక్రియలు, నూతన సుప్రీం లీడర్ ఎన్నిక, ఈ మొత్తం ప్రక్రియలు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకవైపు భారీ స్థాయిలో కూడా దాడులు సాగుతున్నటువంటి వైనం కూడా అక్కడ సిచ్యువేషన్ని మరింత ఉత్కంఠభరితంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, చెప్పిన ఒకవైపు సుప్రీం లీడర్ ఎన్నిక, మరోవైపు పూర్తి స్థాయిలో ఖమేనీ యొక్క అంత్యక్రియలు, మరోవైపు ఎక్కడికక్కడ బాంబుల మోతలతో మాత్రం ఉద్రిక్త వాతావరణమే కనబడుతున్నటువంటి పరిస్థితి. యుద్ధానికి సంబంధించిన తాజా సమాచారం అంటే ఎస్ సిరాజ్, ముఖ్యంగా ఏదైతే పశ్చిమాసియాకు సంబంధించినటువంటి దేశాలన్నీ కూడా యుద్ధ సమూహంలో నిమగ్నం ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు కూడా మొత్తం కూడా మారిపోతూ ఉన్నాయి. నిన్న ఇరాన్ చేసినటువంటి ఏదైతే అమెరికా ఎంబసీ పైన ఇరాన్ చేసినటువంటి దాడిలో మొత్తం అమెరికా ఎంబసీ ధ్వంసం అవ్వడం, దాంతోపాటు ప్రతీకారం కోసం ఇటు అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఏదైతే ఇరాన్కి సంబంధించినటువంటి ఏదైతే పార్చింగ్కి సంబంధించినటువంటి సముదాయం తలేగన్కు 2 రహస్య అణు పరిశోధక సంస్థను కూడా పేల్చేసినట్టు ప్రస్తుతం అయితే మరి ఇజ్రాయెల్ ప్రకటించింది. మొత్తం కూడా కొంత యుద్ధంతో పాటుగా మొత్తం ఒక టెన్షన్ వాతావరణం అయితే ఈ అన్ని దేశాలపైన కూడా ఎఫెక్ట్ చూపుతుంది. ముఖ్యంగా ఇటు ఇరాన్ కూడా ఏదైతే ఈ మొత్తం జలసంధికి సంబంధించిన హార్మూజ్ జలసంధి మొత్తం కూడా మా ఆధీనంలోనే ఉంది అంటూ కూడా అటు మొత్తం కూడా ఇజ్రాయెల్ను, అమెరికాను ఉన్నటువంటి దేశాలను, సన్నిహిత దేశాలను మొత్తం కూడా ఒకవైపు కట్టుదిట్టం చేసిన పరిస్థితి కనబడుతుంది ఉంది. ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒకవైపు ఖమేనీ అంత్యక్రియలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా సెలవు దినాలను ప్రకటించారు, సంతాప దినాలను కూడా ప్రకటించారు. ముఖ్యంగా ఎన్నుకున్నటువంటి కొత్త జబ్తమీ ఖమేనీ, జబ్తమీ ఖమేనీ ఈయన కూడా ప్రస్తుతం ఆయన అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అఫీషియల్గా ప్రకటించిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఖమేనీ కంటే కూడా చాలా డేంజరస్గా ఉంటాడు. ఆయనతో పాటుగా ముఖ్యంగా ఏదైతే ఖమేనీ చేసినటువంటి ఈ మొత్తం కూడా దాడి కంటే ఇంకా తీవ్ర స్థాయిలో ఈయన వ్యూహరచన ఉంటుంది. చాలా డేంజరస్, ఎందుకంటే ఈయనకి ముఖ్యంగా యుద్ధానికి సంబంధించి అటు వైమానిక దళాల్లో పెద్ద ఎత్తున ఆయన పాల్గొన్నారు. ఆ వ్యూహరచనలో చాలా కీలకంగా ఆర్మీలో కానీ ఇటు యుద్ధ బేస్లో కానీ ఆయన వాళ్ళతోటి సన్నిహిత స్నేహాలు ఉన్నాయి. దానికి సంబంధించి కొన్ని వర్గాల్లో కూడా ఆయన పనిచేశాడు అనేది కీలకంగా వస్తున్న సమాచారం. ముఖ్యంగా ఆయన గురించి, ఈ జబ్తమీ ఖమేనీ గురించి పెద్ద ఎత్తున కొంత టెన్షన్ వాతావరణం. ఇరాన్కి సంబంధించి ఇప్పుడు సుప్రీంగా ఆయన ఎన్నికైనారు కాబట్టి ఈయన తీసుకునేటువంటి డిసిషన్స్ ఎలా ఉంటాయి అనేది ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. మరి ముఖ్యంగా చూడాలి, ఇప్పుడు 3 రోజుల్లో కూడా దాదాపు అన్ని దేశాలను, అటు ఇజ్రాయెల్కు సంబంధించి కావచ్చు, అమెరికాకు సంబంధించి కావచ్చు, గల్ఫ్ దేశాలకు సంబంధించి కావచ్చు, మొత్తం కూడా వ్యూహ రచన చాలా
చాలా ప్రతిష్టాత్మకంగా చేశారు. దాంతోపాటుగా అసలు అమెరికా, ఇజ్రాయెల్ ఊహించని రీతిలో ఇరాన్ అన్ని దేశాలను సతీష్, కొంతవరకు ముస్తాఫా ఖమేనీకి సంబంధించినటువంటి అంశం, ఎందుకంటే కొత్త సుప్రీం లీడర్గా ఎన్నిక అనేటువంటి ప్రాసెస్ని పక్కన పెడితే రీసెంట్గా ఒక బలమైనటువంటి వాదన వచ్చింది, ఎన్నిక కాకముందే ఈయన్ని కూడా చంపేశారనేది. కానీ ఇప్పుడు దానికి సంబంధించి ఒక అసత్య ప్రచారంగానే భావించాలి. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈయన ఎన్నిక జరిగేటువంటి ప్రాసెస్ అసెంబ్లీ ప్రాంగణంలో కూడా నిన్నటి వరకు బాంబుల దాడి కురిపించినటువంటి పరిస్థితి. సో ఒకవైపు దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది? ఎందుకంటే ట్రంప్ పూర్తి స్థాయిలో చెప్పారు చర్చలకి ఇక అవకాశమే లేదు, ఆ దశ కూడా దాటిపోయింది అనేటువంటి అంశంతో. సో దేశ పరిరక్షణ కోసం ఈయన నెక్స్ట్ స్టెప్ ఎలాంటివి తీసుకుంటే బెస్ట్గా మాత్రం వారి ఆలోచనగా తెలుస్తుంది. ఎస్, ముఖ్యంగా ఆయనకు సంబంధించి మొత్తం కూడా ఐఆర్జీసీ సమూహంతో మొత్తం కూడా ఆయనకు నివేదిక ఇవ్వడం, ఇవంతా కూడా చాలా కట్టుదిట్టంగా, చాలా స్పష్టంగా వీక్షిస్తున్నారు. ఇరాన్లో అసలు ఏం జరుగుతుంది, ఏ క్యాంపులపైన, ఏ స్థావరాలపైన ఇజ్రాయిల్, అమెరికా ఫోకస్ చేసింది అనే నివేదికను ఆయన తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. చాలా ప్రతిష్టాత్మకంగా ఇప్పటికే ట్రంప్ కూడా హెచ్చరించిన పరిస్థితి కనబడుతూ ఉంది. ట్రంప్ నిన్న మొత్తం కూడా ఇరాను ఇప్పుడు చర్చలకు సిద్ధం అంటుంది, దానికి టైం లేదు, నో టైం అని ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. సమయం దాటిపోయింది అంటూ కూడా ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు యుద్ధం ఇంకా ఎక్కువ స్థాయిలో యుద్ధ మేఘాలు అల్లుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇటు ప్రెసిడెంట్ ఎన్నిక కావచ్చు, సో మొత్తం కూడా ప్రస్తుతానికి ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరగబోతుంది అనే ఒక ఉత్కంఠ అయితే మొదలైంది. సో ఇటు మరి ఆయన సుప్రీంగా బాధ్యతలు తీసుకొని ఎలాంటి వ్యూహాలు రచిస్తాడు, ఏ దేశాలపైన, గల్ఫ్ దేశాలపైన ముఖ్యంగా మరి ఎట్లా ఇది చేయబోతున్నారు. ఒకవైపు ఇప్పటికే హార్మోన్ జలసంధికి సంబంధించి కూడా మొత్తం మా కంట్రోల్లో ఉంది, మేము అదొకసారి బంద్ చేస్తే కనుక మరి మొత్తం ఆసియాకు సంబంధించినటువంటి అన్ని దేశాలకు కూడా క్రూడ్ ఆయిల్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, గల్ఫ్ దేశాల్లో ఏం జరుగుతుంది అనేది కూడా ప్రస్తుతం ఇటువైపు మొత్తం అమెరికా ఎయిర్ బేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ బేస్ల పైన ఫస్ట్ ఫోకస్ అంతా పెట్టారు. ఆ ఎయిర్ బేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ధ్వంసం చేసే పనిలో ఇరాన్ పడింది. ముఖ్యంగా మరి ఆఫ్ఘనిస్తాన్లో ఎయిర్ బేస్ ఖతమైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లో కూడా, అమెరికా ఎయిర్ బేస్లో కూడా మరి ఇది జరిగే అవకాశం ఉందన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం కూడా ఆయన ఎలాంటి వ్యూహాలు రచించనున్నాడు, అసలు ఈరోజు నిజంగా మరి యుద్ధం ఎటువైపు వెళ్ళబోతుంది అనేది కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఏ విధ్వంసకరమైనటువంటి బిల్డింగ్లను కూల్చేస్తారు ఏంటి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద పశ్చిమ ఆసియాలో మాత్రం టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అంశాలు గమనిస్తే బాంబుల మోతలతో పాటుగా మిసైల్ శబ్దాలు ప్రస్తుతం ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇరాన్తో పాటుగా లెబనాన్ రాజధానులపైన అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను మరింత పెంచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇరాన్ రహస్య అణు ప్రాజెక్టు కూడా ధ్వంసమైనట్లు ఇజ్రాయెల్ వెల్లడించినటువంటి పరిస్థితి. అదేవిధంగా నిన్న ఒక అణు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఏదైతే భవన యొక్క ప్రారంభంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్స్. అదేవిధంగా మింజా దైహేలో కూడా రహస్య అణుస్థావరం ఉన్నట్లుగా వెల్లడించారు. అట్ ద సేమ్ టైం ఇరాన్లో ఉన్నటువంటి అణుస్థావరాలే లక్ష్యంగా పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా వరుస దాడులకు తెగబడుతున్నటువంటి పరిస్థితులు. సో హార్ముర్ జలసంధిపై తమకు పూర్తి నియంత్రణ ఉందంటూ కూడా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కీలక ప్రకటన చేశారు. సో హార్ముర్ జలసంధిని పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. ఎలాంటి నౌకలు కూడా అటువైపు రాకుండా, ఒకవేళ వస్తే మాత్రం పూర్తి స్థాయిలో పేల్చేస్తామని కూడా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కీలకమైనటువంటి ప్రకటన చేశారు. అయితే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అనేది ఇరాన్లో అత్యంత కీలకమైన, శక్తివంతమైనటువంటి ఒక పూర్తి స్థాయిలో దళంగా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే సుప్రీం లీడర్ తర్వాత ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్దే కీలక పాత్ర ఉంటుంది. ఈ నేపథ్యంలో ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కీలకమైనటువంటి సమావేశాలు నిర్వహించారు. న్యాయమూర్తులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కీలక వ్యక్తులతో కొత్త సుప్రీం లీడర్ ఎన్నికకు సంబంధించి. కానీ వారి సమావేశమైనటువంటి ఆ మందిరాలపైన కూడా పూర్తి స్థాయిలో బాంబుల మోతలు మోగించినటువంటి పరిస్థితి, చాలామంది చనిపోయినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ఆ దేశంలో ఉన్నటువంటి సుప్రీం లీడర్తో పాటుగా ఆ దేశంలో ఉన్నటువంటి మంత్రులతో సహా కీలకమైనటువంటి నేతలందరూ కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇరాన్లో మాత్రమే కొనసాగుతుంది. మొజాబ్తా ఖమేనీని నూతన సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. ఆయన ఆయతుల్లా అలీ ఖమేనీ యొక్క రెండో కుమారుడు. అయితే ఈయన యొక్క హిస్టరీని ఒకసారి మనం చూసినా
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ఒత్తిడి మాత్రం ఈయనపైన చాలా ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఈయనే అత్యంత కీలకంగా పనిచేస్తారు. గతంలో ఈయనకున్నటువంటి భావాలు కానివ్వండి, సో ఇతర దేశాల పట్ల ఈయన వ్యవహరించేటువంటి తీరు, ఈ మొత్తాన్ని బేరీజు వేసుకున్న తర్వాత ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ తీవ్రంగా ఒత్తిడి చేశారు. ఈయన్ని మాత్రమే ఎన్నుకోవాలి అనేటువంటి అంశంతో. ఒకవేళ ఈ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఖమేనీ లేరు కాబట్టి ఆయన తర్వాత ఈయనే కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారనేది మాత్రం ఆ దళం భావించినట్లుగా తెలుస్తుంది. ఖమేనీ తరహాలోని చురుకైనటువంటి నేతగా కూడా ఈయన గుర్తింపు పొందారు. ముస్తఫా ఖమేనీ చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో యుద్ధం తగ్గింపు అనేటువంటి ఆలోచన లేకుండా కేవలం డేంజర్ అనేటువంటి ఆలోచన శైలి కలిగినటువంటి నేతలు, నాయకులు ఎన్నికైతే మాత్రం మరింత యుద్ధ మేఘాలు భారీగా కమ్ముకునేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఇటు ఇరాన్లోని మషాద్ నగరంలో ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా చేశారు. మషాద్ నగరంలోనే జన్మించారు ఆయతుల్లా ఖమేనీ. సో అక్కడే ఆయన యొక్క అంత్యక్రియలు కూడా జరగబోతున్నాయి. ఇమాం రజా మసీదు వద్ద ఖమేనీ యొక్క తండ్రి సమాధి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఖమేనీ మృతికి సంబంధించి దేశం మొత్తం కూడా సంతాప దినాలు పాటిస్తున్నారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు, నూతన సుప్రీం లీడర్ ఎన్నిక, ఒకవైపు ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా నుంచి వస్తున్నటువంటి మిసైళ్లను ప్రతిఘటించడం, దేశంలో ఉన్నటువంటి అణుస్థావరాలను రక్షించడం, సో యుద్ధాల్లో పూర్తి స్థాయిలో పార్టిసిపేట్ చేయడం, హార్ముజ్ జలసంధిని పూర్తి స్థాయిలో పగడ్బందీగా మూసివేయడం, ఇన్ని కీలకమైనటువంటి ఛాలెంజెస్ మొత్తం కూడా ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు.